ఎన్ని కష్టాలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నదాత సుఖీభావ పథకంతో రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు అన్ని విధాలుగా మనం హింసించారు. ఆనాటి పాలకులు తరిమి మన చంపేశారు కార్యకర్తల్ని. కొన్ని జిల్లాల్లో అయితే ఎవరినైతే చంపేశారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పెద్దలు వెళ్తే అక్కడనే ఫోన్ కాల్ వచ్చేది, ఇంకొక వ్యక్తిని చంపేశారు. అంతెందుకు పరిటాల రవీంద్ర గారిని ఏకంగా కళా వెంకట్రావు గారు ముందల్ని కాల్చి చంపేస్తాం జరిగింది. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. రాజధాని ఒక రాష్ట్రానికి ఇస్తే అనాథలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. మిగులు బడ్జెట్ ఒక